2 గంటల క్రితం స్టార్ట్ అయిన గాలివాన నానా బీభత్సం సృష్టించేసింది. నా అవతారం చూస్తుంటే తెలిసిపోయి ఉంటది. ఆ గాలికి మామిడికాయలు టక 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 శబ్దాలొస్తూ కింద పడుతుంటే మనసంతా నీరు గారిపోయింది. ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి కాయలన్నీ పోగేసేసా. ఎందుకంటే అవి నేల మీద పడడం వల్ల చితికిపోయినాయి. ఆ చితికిపోయిన కాయలు దేనికి రేపు మార్నింగ్‌కి పనికిరావు. సో, వెంటనే వాటిని పోగేసేసి వెంటనే వాటిని ఏమన్నా చేస్తేనే అవి పనికొస్తాయి. లేకపోతే దేనికి పనికిరావు. పగిలిపోయినాయి కాబట్టి పచ్చడి పట్టలేము. సో, నిల్వ ఉంచే ప్రాసెస్ ఏం చేయాలి అని ఆలోచించేసి నార్త్ ఇండియన్ సామ్‌కి లౌంజి అని చేసుకుంటారు. సో, ఆ రెసిపీని ఈ కాయలతో చేస్తే మనకి బావుంటుంది. అది కాయలు రెండో రోజు మార్నింగ్ వరకు కూడా ఉండవు కదా! అలా పగిలిపోయిన కాయలు ఎవరికైనా ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకోలేరు. అందుకనే నేను ఆమ్కి లౌంజి చేశా. ఈ ఆమ్కి లౌంజి ప్రాసెస్ ఏంటో వెంటనే వీడియోలోకెళ్ళి చూసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10-15 కాయలు ఇలాగా మొత్తం పగిలిపోయి అసలు దేనికి పనికిరావన్నమాట ఈ కాయలు. జస్ట్ పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే కూరల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి ఎండ ఉండదు కాబట్టి ఎండలో ఎండబెట్టుకోవడానికి కూడా పనికిరావు. సో, ఇలాంటి కాయలు దేనికి యూజ్ చేయొచ్చు అంటే ఈ ఆమ్కి లౌంజికి బాగా సెట్ అవుతుంది అనమాట. అంటే దానికి ఏమి పర్టికులర్ కాయ ఇలా ఉండాలి అలా ఉండాలని ఏమి ఉండదు. సో, ఇలాగ ఈ కాయలన్నిటిని చెక్కు తీసేసి ముందైతే శుభ్రం కడిగేసా, తర్వాత చెక్కు తీసేసి ముక్కలకు కట్ చేసేసా. బణాలి తీసుకుని దాంట్లో నూనె వేసి ఆ నూనెలో మెంతులు, సోంపు, ఉల్లిగింజలు, కలోంజీ అంటారు నార్త్ ఇండియన్స్ ఉల్లిగింజలనే. ఆనియన్ సీడ్స్ అని కూడా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ 3 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఒక 50 ml ఆయిల్ వేసేసి ఆయిల్లో వీటిని వేసేసా. అవి బాగా చిటపట అనే వరకు వాటిని మంచిగా వేయించుకోవాలి. చిటపట అనాలి. చిటపట అంటేనే ఆ పచ్చిదనం అంతా పోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఉల్లి గింజలకున్న ఫ్లేవరు, సోంపుకున్న ఫ్లేవరు, ఆ మెంతులకున్న ఫ్లేవరు దీంట్లో దిగి చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఆమ్కి లౌంజి అని చెప్తే ఆ పేరులో ఏదైతే తినాలన్న ఫీలింగ్ ఉందో దాన్ని చూస్తే కూడా మనకి అలా తినాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది చటపట అనిపిస్తున్నాయి కదా, వెంటనే మనం మామిడికాయ ముక్కలు దాంట్లో వేసేస్తాం. వేసేసాక దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం బెల్లం కొంచెం బాగానే పడుతుంది. ఇంచుమించు ఒక 200 grams 250 grams వేసా. ఈ తాలింపు గింజలు మాడకుండా ఈ మొక్కల్ని బాగా కదిపేసుకోవాలి. కదిపి బాగా తిప్పేసి వాటిల్లోనే కొంచెం కారం, ఉప్పులు అవి కూడా మనం వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక గ్లాసు నీళ్లు వేసేసి మనం మూత పెట్టేసామనుకోండి, చక్కగా ఆ తీపి, పులుపు అన్నీ ఆ మొక్కల్లోకి దిగి, ఆ ఉప్పు, ఆ పులుపు, కారం అన్నీ మొక్కల్లోకి దిగి మొక్కల్లో పులుపు అంతా ఆ వాటర్లోకి వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. అది మనకి చపాతీల్లోకి, ఇడ్లీల్లోకి కారం, పసుపు ఇవన్నీ కూడా మనకి మన రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్కి అదిగోండి ఉప్పు. ఇది నేను పింక్ సాల్ట్ వాడా. ఆ పింక్ సాల్ట్ని దాంట్లో వేసేసి బాగా తిప్పేసి ఒక గ్లాసు నీళ్ళు వేసేసి కొంచెం బెల్లం వేసేసి మూత పెట్టేసా. అవన్నీ వేసేసి మనం మూత పెట్టేస్తే చక్కగా నీరులో బెల్లం కరిగిపోయి, ఉప్పు కరిగిపోయి చక్కగా ముక్కల్లోకి దిగి చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని చూస్తేనే నోరు ఊరిపోతుందా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఇడ్లీల్లోకి
చపాతీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా తినొచ్చు. ఇదిగోండి బాగా దగ్గరికి వచ్చింది. ఇంకా కొంచెం వాటర్ కనిపిస్తుంది. ముక్కలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ టైప్లోకి వచ్చేయాలన్నమాట. ఇంకొంచెం ఉడకాలి. సో మళ్ళీ మనం మూత పెట్టేసి ఇంకాస్త ఉడకనిద్దాం. చూడండి చక్కగా వాటర్ అంతా కూడా తగ్గిపోయింది, ఇంకిపోయింది. మంచిగా ముక్క కూడా ఉడికింది. మన ఆమ్కిలోంచి రెడీ. చూశారు కదా, దెబ్బతిన్న మామిడికాయల్ని పాడు చేయకుండా, పాడేయకుండా మన రీసోర్సెస్ని చక్కగా వినియోగించుకుని ఎలా ఆమ్కిలోంచి చేయొచ్చో. సో మీ ఇంటి దగ్గర కూడా చెట్లుండి ఈ వర్షానికి ఏమైనా రాలిపోతే ఈ రకంగా చేసుకోండి. ఒకవేళ ఈ డిష్ మీకు అంతగా నచ్చకపోతే మరో డిష్ని మీకు చూపిస్తా. దీన్ని ఇంకాస్త హెల్దీగా చేసుకోవాలంటే బెల్లానికి బదులు తేట బెల్లం వేసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి పట్టించుకునేవాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఉంటే బెల్లానికి బదులు తీయటి మామిడిపండు రసాన్ని కూడా మనం స్వీట్నెస్ కోసం వేసుకుని తయారు చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర కనుక ఇలా దెబ్బతిన్న మామిడికాయలు ఉంటే వెంటనే ఇలా చేసేసుకుని ఆస్వాదించేయండి. ఆ టేస్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా నాకు వెంటనే తెలపండి. ఈ రెసిపీ చూసిన వెంటనే నాకు చేసుకోవాలనిపించింది. చేసి చాలా ఆస్వాదించడమే కాదు, చాలామందికి రుచి కూడా చూపించా. అందుకే ఈ మామిడికాయలని నేను ఆమ్కిలోంచి చేశా. సో దట్ నాకు కావాల్సిన వారికి, నా ఆప్తులకి నేను దాన్ని షేర్ చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు అందరికీ స్ప్రెడ్ చేస్తే ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి.